అయితే ఒకటి కిందికి గాయస్ ఇప్పుడైతే 12 అవుతుంది. ఈ 12 గంటలకైతే గుట్టెక్కుతాను. అంటే ఈరోజు కొరమీన చేపలకే గాలాలు వేద్దామని అయితే పోతాను. మళ్ళీ పిల్లలు కొంచెం పెద్దగా అయి ఉంటాయి కావచ్చు, అవి ఎంతైనా సైజు చూసుకొచ్చుకుంటే ఈరోజు గాలాలు వేసుకొని రేపు పొద్దుగాల మనం పిల్లలు అయితే దొరుకుతాయి. ఇప్పుడైతే నడి ఎండపూట అయితే బయలుదేరుతాను. కరెక్ట్ నడి నెత్తిలో ఉన్నది 12 అవుతుంది బరాబర్. ఇప్పుడైతే స్టార్ట్ అవుతాను. ఒక 10 నిమిషాలు అయితే గుట్టెక్కినాక వీడియో కంటిన్యూషన్ పెడతా. గాయస్ ఈ ఎత్తుకంటే ఇప్పుడైతే సుక్కలు కనబడతాయి. జారుడు బండి లెక్క అయింది. ఇంకొక 10 నిమిషాలు అయితే ఎక్కుతాం. ఈ కస్టర్లు కూడా పట్టుకోపోతాను. ఇవి కూడా దాపినాక మీకు వీడియో చూపెడతా. మొత్తానికైతే ఎక్కేసినాం గుట్ట. ఇంకొక 5 నిమిషాలు. ఇంకోసేపు అయితే గుట్ట మీదకి అయితే వెళ్ళిపోయినట్టే. ఇక ఆల్మోస్ట్ వచ్చినట్టే, కానీ ఈ ఒక్క వంక తిరగాలి. ఇక మనం హైట్కి వచ్చినాం కాబట్టి చల్లగా వస్తుంది గాలి. ఈ ఎండలకైతే నీళ్ళు మొత్తానిగా పోయినాయి. నీళ్ళు మొత్తం ఎగ్గినాయి కాదు వెళ్ళి. మొత్తానికైతే గుట్ట మీదకి అయితే వచ్చినాం. ఇక మైసమ్మ కోనేరు దగ్గరికి అయితే వచ్చినట్టే. గైస్ ఇక మైసమ్మ కోనేరు దగ్గరికి అయితే వచ్చేసినాం. గాలం కట్టే లేదే, దాచిపెట్టినావా? పిల్లలు పెద్దగా అయినట్టున్నాయి కావచ్చు కదా. ఇవి అవేనా గిడ పురుగులా? ఇవి కొట్టేటి బొమ్మ పిల్లలే పెద్దగా అయినాయి, నల్లగా అయినాయి. వాన కొడితే కళలకు వస్తాయి, దొరుకుతాయి. బా నల్లగా అయినాయి పిల్లలు కదా. ఎర్ర కలర్ లేవు. మొత్తానికైతే మైసమ్మ కోనేరులోకి వచ్చినా. మనమైతే ఇప్పుడు గాలాలు వేయాలి. చూద్దాం మరి ఎన్ని పడతాయి, మనకి ఎన్ని పోతాయో. ఇప్పుడైతే బుడ్డ వర్కలు వేయడానికి అయితే కచ్చలు వేస్తా. కచ్చలు వేసినాక బుడ్డ వర్కలు పడతా అంటే కూర్చేస్తాం అన్నట్టు. ఇక్కడ ఊకొని 10-12 గాలాలు కట్టాలి. 1 2 3 4 5 6 1 2 కట్టుకుంటా పోయి ఇటు చూడు డాడీ, అట్లా పట్టుకుని కచ్చలనే ఇటు చూడు. ఇప్పుడైతే టైం అయితే 12:15 ఇట్లా అవుతుంది. ఇక కచ్చలు అయితే బుడ్డ వరకలు అయితే దాపుతాను. పట్టుకుంటావు ఇట్లా వాళ్ళు తెలియదు. వెనక సంచి కనబడుతుంది అక్కడిది. నువ్వు కనబడతలేదు దీనిలో. వెనుక బాండలు కనబడుతున్నాయి, వెనుక గుండ్లు కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు కనబడుతున్నావు ఇంట్లో. నాకు ఇటు తిరుగుతే కనబడుతున్నావు. చూడు అవు పడుతుంది అంటే ఇట్లా. కానీ గాయస్ ఇక ఇదైతే కచ్చలు అయితే వేసినావు. మరి అవి పడ్డాయి, కొట్టుకుంటాను బిడ్డలకు. గాయస్ ఇక బుడ్డవర్కలు అయితే గాలాలు అయితే వేద్దామని ఇక బుడ్డవర్కల కచ్చలు అయితే దాపినాం. వాళ్ళు వచ్చారు చేపలకు. గాలం ఉన్నాయా? రారాయ గుట్టాక మనం ఇది వీడియోలో పెడుతున్నా. బొమ్మగాలమే
గింత చిన్న బరిగెలు చాలా పట్టుకొచ్చారు ఏంది మరి అది ఇంకేం గైస్ మనకైతే బుడ్డవరకలు అయితే 5-6 పడ్డాయి. 5-6 అయితే ఇది కూడా వీకు అది కూడా వీకి దానికి 2-3 ఇక అంతే. ఈ గాలాలు అయితే కుచ్చేస్తాను ఆల్రెడీ ఒక గాలం వేసినాం. ఒక బుడ్డవరకలు అయితే పడ్డాయి. బుడ్డవరకలు అయితే పడ్డాయి. మనం గాలాలు కట్టుకునే వరకు ఇంకా చాలా పడతాయి. అవన్నీ తీసుకొచ్చి కుర్చీ అయితే ఒక 20 గాలాలు ఎత్తే వేసి సపడే కట్టి పక్కకు గుకోవాలా ఇక పడతాయి మనకు. కూర్చున్నా గాలం గైస్ ఇగో కొర్రమీ చేపల కోసం గాలాలు తీసుకొస్తే చుట్ట చుడితే అన్నీ షిక్ అయినాయి. ఇప్పుడు ఈ గాలాల పరిస్థితి ఎట్లనేందో అర్థమైతే లేదు. ఒక్కొక్కటి తీద్దామన్నా షిక్ అయినాయి. ఎంత గుంజినా వస్తలేవు. ఇట్లా అవుతుందని అనుకోలే. ఇప్పుడు మళ్ళా దారం తీసుకొచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి కొత్త గాలాలు వేసుడు. గైస్ అటు ఇటు తిప్పల పడైతే ఈ గాలాలు అయితే అన్నీ తీసిన ఇట్లా వరుసగా పెట్టినాయి అన్నట్టు. ఈ గాలాలన్నీ కట్టాలి. ఈ గాలాలన్నీ తీసిన ఇప్పటికి తీసిన పడ్డాక కట్టుకుంటే ఎత్తాం అన్నట్టు. ఇక గాయస్ ఇక కొర్రమీన పిల్లలు పెద్దగా అయినాయి, నల్లగా అయినాయి. ఇవన్నీ కడగత్తాయి ఇవ్వు కానీ గైస్ కష్టాలు అయితే వేసినాం. బుడ్డ వరకలు అయితే పడ్డాయి. మన అయితే గాలాలు అయితే వేసుకుంటూ పోతాడు. నేను కూడా కొంచెం దిగ వరకు కొంచెం వీడియో లేట్ అయింది. అట్లా గుచ్చుకుంటా వేసుకుంటూ పోవాలన్నట్టు. అట్లా ఒక 2 ఇట్లా ఎన్ని కలుగుతుంది ఇట్లా పట్టుకోడానికి ఇట్లా ఇంకొకటి అంతే. అయితే ఒకటి కిందికి కొంచెం మీదికి ఒకటి కిందికి అట్లా ఉన్నాయి. ఇంకా గ్యాస్ ఇక బుడ్డవారు కదా గారాలు అయితే కూర్చున్నాం. ఇక పోయి ఎత్తాం అన్నట్టు. అదే అటే వేద్దామా? ఈ కట్టెలో కట్టుకుంటే అటే వేద్దామా? కొర్రమీన చేప పిల్లలు షాప్ అయితే దాని కిందనే ఉన్నది.
పిల్లలు పట్టుకపోయి ఈ పిల్లలు వచ్చాడు ఉన్నాయి పిల్లలు. తీసే గాలం తీసేస్తావా, దూరం అవుతావా? ఈ పిల్లల్ని పడకపోతే నడవదా నాకు కొంచెం పెద్ద కాదు కదా, చాలా ఉన్నాయని అన్నీ దొరికి ఒక్కడేసారి. ఈ పిల్లల తల్లి కాడ అయితే గాలాలు అయితే 4 వేసినాం, అంటే ఇటొకటి అటొకటి ఇటొకటి 4. ఈ 4 ఏదన్నా దిక్కు తల్లి పోయినా కానీ కట్టుకునే పడుతుంది అన్నట్టు. ఇప్పటికైతే 15 గాలాలు అయితే వేసినాం. బుడవర్కాలు అయిపోయినాయి, మళ్ళీ బుడవర్కాలు అయితే ఇస్తాను మరి. అది చూసిపోతే చెయ్యి కాడనే ఉన్నాయి, 2 ఉన్నాయి అక్కడ ఆడనే, చెయ్యి కిందోటి కవర్ కిందోటి దానికి. అది కావా గిల్లోడు కనబడదు, గిల్ల గీడ. ఆడ పడ్డది, ఇక్కడ ఒకటి పడ్డది, ఇక్కడ 2 పడ్డాయి. ఆడ ఒకటే కదా ఇన్స్పెక్షన్. కవర్ ఇస్తాను ఉన్నాయి కదా. ఇట్లా కత్తెరలకు బుడ్డవర్కలు పడితే ఆ బుడ్డవర్కలు అయితే కూర్చి ఇట్లా ఇస్తాను. ఇక 30 గాలాలు ఎక్కువనైతే చేయాలి, చూడాలి. బుడ్డవర్కలు అయితే ఇక 4 తీసింది, ఇంకా ఉన్నాయి తిత్తాండు. 2 ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. ఒకటి 2 3 4 5 అయినాయి ఆల్రెడీ. 5 ఉన్నాయి, 6 7 అవి ఇంకొన్ని ఆడు ఇంకా అటెట్ ఉన్నది. తీ నీకు వీడియో తీయలేదు, ఇటు తీస్తావని మళ్ళీ అంట. అక్కడ 3 ఉన్నాయి వచ్చి. బొమ్మ పిల్ల దీనికి తామరాకులు ఏదో పడ్డది, అలా పడ్డది నీళ్ళలో. అక్కడ కూడా బొమ్మ పిల్లలు అన్నట్టునే. ఇది వేరే అది వేరేనా, లేకపోతే ఎవరైనా పట్టి ఇలా ఆ గల్లోటి ఉండే కదా పిల్లలు, అదే కావచ్చు. ఉన్నాయి బొమ్మ పిల్లలు అయితే, మంచి సైజులు అయితే ఉన్నాయి. ఇటో కత్తుకు ఉన్నది, అటో కత్తుకు ఉన్నది, 2 కత్తులు ఉన్నాయి. ఇక్కడ కత్తుకు ఉన్నది, అక్కడ కత్తుకు ఉన్నది. మన కనబడేటి ఇవి ఇంకా అవతల పక్కనే కావాలి.
2 3 ఉన్నట్టున్నాయి వాడుతున్నాయి దాని పక్క కాడ కింద పెడతాను జాగ్రత్త అక్కడ పడతావు ఎస్ 13 పడ్డాయి 13 చేపలు పడ్డాయి 4 బయట కొట్టింది ఉత్తగా టైట్ కాలే అక్కడ గీసి అందులో వేయాలి పొడుగుచ్చి అదే గక్కడ అవతలో కట్టినది గీతలో కట్టినది 2 కట్టెలు గుండు తక్కువ వేయాలి పడ్డాయి అట్ట గుర్తా చూడగానే ఈడోటి వాడోటి వరుసగానే పడ్డాయి 1 ఆడ 2 ఒక్కడోటి 3 నీళ్ళ దాకా నేను ఎందుకు పోతా ఓ పిల్ల నేనే తిరుగుతానే బతాంది తానే అక్కడ 3 వరకలు పడ్డాయి బెండ్లన్నీ అటు ఇటు తానే పోయిందా అలానే పడ్డదా గైస్ మాలపంగిరిగాలు అయితే పడతాను మాలపంగిరిగాలు అయితే పడతాను ఇప్పుడు వాటితో కూడా కొర్రమట్ట బొమ్మ చేపలు అనేది తొందర పడతాయి ఎందుకంటే బతికిన చేప కాబట్టి లట్ట లట్ట అని పిల్లలు తినడానికి వచ్చింది కావచ్చు అనుకొని పిల్లల్ని కొడుతుంది అన్నట్టు చూద్దాం మరి ఇప్పుడు మా డాడీకి ఏమైనా పడతాయో
లేదా ఇంగిలిక ఓ 2-3 వచ్చిపోయినాయి ఇక్కడ వచ్చి అలా గాలి అట్టుకున్న దొరుకు తినేందుకు వచ్చినాయి ఇట్లా అన్న ఇట్లా అట్టుకునేవి ఇప్పుడు ఒక మాల పంగిరి ఎలా ఉన్నా ఈ గడ్డిలో పడితే కావచ్చు నేను అన్ని పట్టన్నా ట్రై అన్నానే పట్టిందా బొమ్మ పిల్లనా వచ్చింది అదే పోతుంది రా ఇటే నడువు అవ్వబడ్డది చూసుకునే పోతుంది ఇదే ఒక గాలం దేవన్నా గాయస్ ఇప్పుడు పడ్డ మాల పంకిరి కన్నా అయితే కుచ్చి అక్కడ అటు సైడ్ అయితే దిగుతాడు దిగి ఆ పక్క పిల్లలు చేసిందట ఎర్ర పిల్లలు ఆ ఎర్ర పిల్లల్ని చేస్తే దొన పడుతుంది అంటాడు చూద్దాం మరి ఇప్పుడు ఏమవుతుందో పడితే మాత్రం అటు పట్టుకరారాదు ఇక సుడి పడేయాలి చేపనల్లా ఇప్పుడు ఆ మరకలు ఉన్నంత మందో నీళ్ళు ఎక్కేటి అనే కానీ ఇప్పుడు గంతగానో ఎన్నడూ కాలే ఇప్పుడు కింది మరక కాడికే అవుతుంది కాలం వెనకటి నిండిందట గంతగానో అటంతా వచ్చిందంటే ఇంక మునుగుతాం మనం ఆడ నుంచి దిగాలి అది ఇష్టం ఉన్నట్టు దిగితే కింద పడతాం జారుకుంటూ దిగాలి అయ్యో మాకు గడ్డిగానే పడుతుంది కాదే అవతల పక్కకా అటురా అన్న అట్లా దాటుకుంటూ పోవాలి మొత్తం అటునైనా పోయి అటుదిక్కు లోతు బాగుంటుంది అయిపోయిందా అయ్యో